హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆస్ట్రాలజీలో జనరల్గా రీసెర్చ్ చేసే మోడల్లోనే ఎక్కువ ఆస్ట్రాలజీని చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడూ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. శాస్త్రంలో బోల్డ్ రహస్యాలు ఉన్నాయి, ప్రకృతిలో దానికి మించిన రహస్యాలు ఉన్నాయి. నేను జనరల్గా అంటే నాకు తెలిసిన ఒక రీసెర్చ్, కళింగ దేశంలో ఎవరైనా అంటే దేశాన్ని పాలించే వ్యక్తులు అడుగుపెట్టినట్టయితే కొన్ని రకాలైన ఇబ్బందులు కాదు, షేక్ అవుతుంది. ఇండియా షేక్ అవ్వబోతుందని చెప్తాను. ఎందుకు షేక్ అవుతుంది అనేది తర్వాత చెప్తాను. ఎందుకంటే కళింగ దేశం చరిత్రలో చాలా విభిన్నమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ధనానంద మహారాజు పాలించేటప్పుడు కూడా కళింగ దేశాన్ని కొట్టలేదు. అలాగే చంద్రగుప్తుడు కూడా కళింగ దేశాన్ని కొట్టలేకపోయాడు. చాలా చిన్న దేశం అయినప్పటికి కూడా కళింగ దేశాన్ని కొట్టలేకపోయాడు. అంటే కళింగ దేశానికి దాని సాయిల్కి ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని నేను చాలా వరకు రీసెర్చ్ చేశాను. ఎందుకంటే అక్కడ ఆచారాలు ప్లస్ టెంపుల్ సిటీ అని అంటాం. ఇప్పుడు భువనేశ్వర్ని ఒరిస్సాని కళింగ దేశం అంటారు. మన కలకత్తా వరకు దగ్గర వరకు కొద్దిగా, అంటే కటక్ దాటి కొద్ది ముందు వరకు. ప్రజెంట్ ఇప్పుడు మోడీ గారు విజిట్ చేశారు. మోడీ గారికి అది అసలు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు ఏంటి అనేది గ్రహస్థితి రీత్యా తర్వాత నేను చెప్తాను. కానీ జనరల్గా ఏదైనా పెను విపత్తు సంభవించే సమయం ఆసన్నమైంది, దానికి కావాల్సిన ట్రిగర్స్ అన్నీ మొదలయ్యాయని చెప్తాను. మొన్న ఆయన యొక్క ఒరిస్సాలో ప్రవేశించిన తర్వాత జనరల్గా ఇది ఇప్పుడు ఎందుకు అంత పర్టికులర్గా నేను చెప్పాల్సి వస్తుందంటే, మీరు గమనించారు లేదో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ప్రమాదం, లేదా అంటే మనం వాళ్ళని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళ వల్లనే ప్రమాదం జరిగే సమయం ఆసన్నం అయినట్టు. ఎందుకంటే నేను జ్యోతిష్యంలో అకల్ట్ ఫార్మ్స్ని, ప్రాంతీయతని, ప్రతి ప్రాంతంలో ఉండే ఎనర్జీస్ని అన్నిటిని కంపేర్ చేసి ఆస్ట్రాలజీ అనేది నేను ఇప్పుడు కూడా డీకోడ్ చేయడం జరుగుతూ ఉంది. నా వీడియోస్ అన్నీ ఎందుకే నేచర్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మీరు గమనించినట్టయితే ఇప్పుడు నుంచి కరెక్ట్గా 1 ఇయర్ ఆయన జీవితంలో ఏం జరగబోతుందో చూద్దాం. ఎందుకంటే ఇది సునామీకి ఒక సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అంత మంచి జర్నీ కాదు ఈ టైంలో. బట్ ఆయన ఎందుకో ఈ టైంలో ఒరిస్సా లాంటి ప్రాంతంలోకి వెళ్ళారు. ఎందుకంటే ఇండియన్ రూల్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఆ ప్రాంతంకి వెళ్తే జాతకం రివర్స్ అవుద్ది. ఎందుకంటే జాతకం ఎలా రివర్స్ అవుద్ది ఏంటనేది ముందు ముందు రోజుల్లో మీరు చూసి నా ఆస్ట్రాలజీ నిజమా కాదా అనేది చూడాలి. ఎందుకంటే నేను మ్యాక్సిమం రీసెర్చ్ కంప్లీట్ అయ్యాక ఒక విషయాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే మీకు ఆ విషయం ఫ్యూచర్లో మనం ఏ ప్రాంతాలకి ఎందుకు వెళ్ళకూడదు అనేది, నేను ఎందుకు రీసెర్చ్ చేశాననే విషయం మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ని అబ్జర్వ్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం డెప్త్ ఆస్ట్రాలజీ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.